ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం. కుంభరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, ఈ రోజు నేను మీతో పంచుకోబోయే విషయం, నేను చెప్పబోయే మాటలు కుంభరాశి వారికి చాలా అంటే చాలా ప్రత్యేకమైనవి. మీ జీవితాన్ని ఒక గొప్ప మలుపు తిప్పేంత ముఖ్యమైనవి. దయచేసి ఇది ఏదో రోజు సాధారణ జ్యోతిష్య వీడియో అనుకొని చూసి వదిలేద్దాంలే అని లైట్ తీసుకోకండి. దయచేసి కొంచెం సమయం కేటాయించి శ్రద్ధగా మనసు పెట్టి వినండి. మరి స్నేహితులారా, ఈ రాబోయే 24 గంటల్లో మీ జీవితంలో మీరు అసలు ఊహించని కలలో కూడా అనుకోని ఒక మహా అద్భుతమైన మార్పు జరగబోతుందని జ్యోతిష శాస్త్ర సూచనలు, గ్రహగతులు చాలా స్పష్టంగా చెప్తున్నాయి. ఎన్నో ఏళ్లుగా చాలా కాలంగా రాత్రింబవలు కష్టపడుతూ కూడా ఆ కష్టానికి తగ్గ సరైన ఫలితం రాక చేతిలో చిల్లి గవ్వ మిగలక అప్పుల వాళ్ల ముందు తలదించుకుంటూ సమాజంలో సరైన గౌరవం దక్కక లోపల కుమిలిపోతూ బాధపడుతున్న కుంభరాశి వారికి ఇప్పుడు సాక్షాత్తు అదృష్ట దేవత తలుపు తట్టబోతుంది. మరి స్నేహితులారా, వీడియోలకి వెళ్లే ముందు ఎవరైతే పరమేశ్వరుడి నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ లో ఓం నమః శివాయ అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇలా చేయడం ద్వారా ఆ భగవంతుడి కృపా కటాక్షాలు, సకల సంపదలు మీపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటాయి. స్నేహితులారా, కానీ ఇక్కడ ఒక అత్యంత ముఖ్యమైన విషయం, ఒక పెద్ద రహస్యం మీరు తప్పకుండా తెలుసుకోవాలి. మీ జీవితంలోకి ఒక స్త్రీ ప్రవేశించబోతుంది, లేదా ఇప్పటికే ఆ స్త్రీ మీ చుట్టూనే, మీ ఇంట్లోనే, మీ పక్కనే ఉండవచ్చు. దేవుడు స్వయంగా పంపిన ఆ స్త్రీ వల్లే, ఆమె అడుగు పెట్టిన వేళ విశేషం వల్లే మీ అదృష్టం పూర్తిగా మారే అవకాశాలు చాలా బలంగా స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ అసలు సమస్య ఏమిటంటే, ఆ స్త్రీని మీరు సరైన సమయంలో గుర్తించకపోతే, ఆమె మీకు చేస్తున్న సహాయాన్ని, ఆమె మీ మీద చూపిస్తున్న నిస్వార్థమైన ప్రేమ విలువను మీరు అర్థం చేసుకోకపోతే, మీ చేతి దాకా వచ్చిన అదృష్టమే మళ్లీ నీళ్ళలా జారిపోతుందని, ఆ తర్వాత జీవితాంతం బాధపడవలసి వస్తుందని పండితులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. ఆ స్త్రీ మీకు చాలా దగ్గరగా ఉండే వ్యక్తి కావచ్చు, కానీ ఇప్పటి వరకు మీరు ఆమె విలువను పూర్తిగా గుర్తించకపోయి ఉండవచ్చు. ఆమె ఎవరు, ఆమెను ఎలా గుర్తించాలి, ఆమె మీ జీవితాన్ని ఏ విధంగా మార్చబోతుంది అనేది నేను ఈ వీడియో ముందు చాలా స్పష్టంగా మీకు అర్థమయ్యేలా వివరంగా చెప్తాను. అందుకే స్నేహితులారా, ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా, మీ పనులు ఏవైనా ఉంటే కాసేపు పక్కన పెట్టి మరి చాలా జాగ్రత్తగా, ఓపికగా చివరి వరకు చూడండి. ఎందుకంటే చివర్లో నేను చెప్పబోయే ఒక ముఖ్యమైన విషయం కుంభరాశి వారి జీవితాన్ని నిజంగా మార్చే అవకాశంగా ఉంది. మీ భవిష్యత్తుకు, మీ పిల్లల భవిష్యత్తుకు ఇది ఒక బలమైన పునాది లాంటిది అని దయచేసి గ్రహించండి. మరి స్నేహితులారా, వీడియోలకు వెళ్లే ముందు ఈ అత్యంత ముఖ్యమైన విషయాలు మాట్లాడుకునే ముందు కుంభరాశి వారు అందరూ కూడా ఒక చిన్న పని చేయండి. కామెంట్ సెక్షన్ లో ఓం శ్రీ మహాలక్ష్మియే నమః అని తప్పకుండా భక్తిపూర్వకంగా కామెంట్ చేయండి. భగవంతుడి పేరు తలుచుకొని, అమ్మవారిని స్మరించుకొని ఏ పని మొదలు పెట్టినా అందులో విజయం ఖచ్చితంగా ఉండి తీరుతుంది. అలాగే ప్రస్తుతం మీ జీవితంలో మిమ్మల్ని అత్యంత ఎక్కువగా బాధ పెడుతున్న సమస్య ఏమిటో, మిమ్మల్ని రాత్రిళ్లు ప్రశాంతంగా నిద్రపోనివ్వకుండా చేస్తున్న ఆ మానసిక టెన్షన్ ఏమిటో కూడా ఎలాంటి మొహమాటం లేకుండా కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ చేయండి. అది భరించలేని అప్పుల బాధ కావచ్చు, ప్రతి నెల ఈఎంఐలు వడ్డీలు కట్టలేక పడుతున్న డబ్బు ఇబ్బందులు కావచ్చు, నలుగురితో పంచుకోలేని, ఎవరికి చెప్పుకోలేని కుటుంబ సమస్యలు కావచ్చు, ఎన్ని చోట్ల ఇంటర్వ్యూలు ఇచ్చినా, ఎన్ని ఆఫీసుల చుట్టూ తిరిగినారా అని ఉద్యోగం కావచ్చు, ప్రాణంగా ప్రేమించిన వాళ్ళు సడన్ గా ఏ కారణం లేకుండా దూరం అవడం కావచ్చు, లేదా మీరు కళ్ళు మూసుకొని ప్రాణంగా నమ్మిన వాళ్లే, మీ సొంత బంధువులే మిమ్మల్ని దారుణంగా మోసం చేయడం కావచ్చు. మీ మనసులో ఏ బాధ ఉన్నా సరే దానిని అలాగే మనసులో పెట్టుకొని ఎవరికి చెప్పుకోలేక ఒంటరిగా కుమిలిపోకుండా తప్పకుండా కామెంట్ సెక్షన్ లో ఆ భారాన్ని దించుకోండి. మీ బాధ త్వరగా తొలగిపోవాలని, మీ కష్టాలన్నీ తీరిపోయి మీకు అంత మంచి జరగాలని ఆ భగవంతుడికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరి స్నేహితులారా, కుంభరాశి వారు అసలైన మనస్తత్వం గురించి మనం ముందుగా ఒక చేదు నిజం మాట్లాడుకోవాలి. మీరు బయటకు చూడడానికి చాలా స్ట్రాంగ్ గా, చాలా గంభీరంగా, ఎవరికి తల వంచని వాళ్లలాగా, ఒక కొండలాగా కనిపిస్తారు. కొందరికి వీళ్ళని చూస్తే కొంచెం పొగరేమో, వీళ్ళిక అసలు కష్టాలే లేవేమో అన్న ఫీలింగ్ కూడా వస్తుంది. కానీ నిజానికి వీరు లోపల మాత్రం ఎన్నో బాధలు, కన్నీళ్లు దాచుకొని జీవిస్తున్నారు. 10 మందిలో ఉన్నప్పుడు సరదాగా నవ్వుతూ మాట్లాడతారు, కానీ ఒంటరిగా గదిలో వెళ్లాక మాత్రం తమ భవిష్యత్తు గురించి ఆలోచించి కన్నీళ్లు పెట్టుకుంటారు. ఎవరికి తమ కష్టాలు చెప్పుకోకుండా ఒంటరిగా విపరీతమైన టెన్షన్ పడుతూ ఉంటారు. పక్క వాళ్ళకి చిన్న కష్టం వస్తే ప్రాణం ఇచ్చి మరీ సహాయం చేస్తారు. వారి కోసం ఎంత దూరమైన వెళ్తారు, కానీ తమకు కష్టం వస్తే
వస్తే మాత్రం ఎవరి చెయ్యి చాచి అడగలేరు. సహాయం అడగడానికి వీళ్ల ఆత్మాభిమానం అడ్డొస్తుంది. మీ బాధను ఈ ప్రపంచంలో ఎవరు అర్థం చేసుకోరు అని ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో గత కొన్ని నెలలుగా, సంవత్సరాలుగా మీ జీవితంలో చాలా అంటే చాలా కష్టాలు వచ్చి ఉండవచ్చు. మీరు గమనించే ఉంటారు. మీరు ఎంత రక్తం చిందించినా, కష్టపడినా చేతిలో 10 రూపాయలు డబ్బు నిలవకపోవడం, సంపాదించిందంతా ఏదో ఒక రూపంలో అనారోగ్యానికి, వృధా ఖర్చులకు, పక్క వాళ్ల అవసరాలకు పోవడం జరిగి ఉండవచ్చు. మీరు సొంత వాళ్లనుకొని నెత్తిన పెట్టుకొని నమ్మిన వారే మీ వల్ల లబ్ధి పొందిన వాళ్లే మిమ్మల్ని దారుణంగా మోసం చేయడం, అవసరం తీరాక మిమ్మల్ని కరివేపాకులా వదిలేయడం మీరు మీ కళ్లారా చూసి ఉంటారు. ఇంట్లో అసలు ప్రశాంతత లేకపోవడం, ఎప్పుడూ ఏదో ఒక చిన్న విషయాన్ని పెద్ద గొడవ జరగడం, మీరు చేసే ఉద్యోగాల్లో మీరు ఎంత కష్టపడి పని చేసినా మీకు సరైన గుర్తింపు రాకపోగా ఏ పని చేయని వేరే వాళ్లకు ఆ క్రెడిట్ దక్కడం, మీ మీద నిందలు పడడం, ఇలా ఎన్నో సమస్యలు, అవమానాలు ఒకేసారి మీ మీద పిడుగులా పడి ఉండవచ్చు. కొందరికైతే జీవితం మీద పూర్తిగా విరక్తి పుట్టి అసలు దేవుడు ఉన్నాడా, నా అదృష్టం పూర్తిగా మూసుకుపోయిందా, నేను ఇప్పటికీ ఇలాగే కష్టపడాలా, నా రాత ఇంతేనా అన్న బాధ కూడా చాలాసార్లు మీ మనసులోంచి వచ్చి ఉండవచ్చు. మీరు పడుతున్న నరకం అంతా ఇంత కాదు. కానీ స్నేహితులారా, మీరిక ఏమాత్రం అధైర్యపడకండి, కన్నీళ్లు పెట్టుకోకండి. ఇప్పుడు మీ జీవితంలో ఒక పెద్ద సానుకూలకమైన మార్పు ప్రారంభం కాబోతుందని గ్రహగతులు స్పష్టంగా చెబుతున్నాయి. ఒక అదృష్ట శక్తి మిమ్మల్ని కాపాడడానికి వస్తుంది. దేవుడు ఒక స్త్రీ రూపంలో మీకు అదృష్టాన్ని పంపిస్తున్నాడు. కానీ ఇక్కడ చాలా మంది కుంభరాశి వారు చేసే ఒక పెద్ద తప్పు ఏమిటంటే, అలాంటి అదృష్టాన్ని తెచ్చే వ్యక్తుల విలువను చాలా ఆలస్యంగా గుర్తించడం, వాళ్ల పక్కన ఉన్నప్పుడు వాళ్లను కేర్ చేయకపోవడం, వాళ్ళు దూరం అయ్యాక అయ్యో నా జీవితంలో ఎంత మంచి మనిషిని కోల్పోయానని బాధపడడం చేస్తుంటారు. అందుకే ఒకసారి ఆ తప్పు జరగకుండా ఉండాలని నేను ఈ విషయాలను ఇంత వివరంగా చెప్తున్నాను. ఈ మధ్య కాలంలో మీరు మీ జీవితంలో చిన్న చిన్న విషయాలు గమనించి ఉండవచ్చు. కొందరు వ్యక్తులు మీ జీవితంలోకి వచ్చాక లేదా మీతో మాట్లాడడం మొదలు పెట్టాక మీ పనుల్లో చిన్న చిన్న మంచి మార్పులు జరగడం మీరు చూసే ఉంటారు. ఎప్పుడో ఆగిపోయిన పనులు ఇక కావు అనుకున్నవన్నీ సడన్ గా కదలడం మొదలవుతాయి. డబ్బు గురించి ఎక్కడి నుంచో ఊహించని కొత్త అవకాశాలు రావడం లేదా పాత బాకీలు వసూలవ్వడం జరుగుతుంది. మీలో ఎప్పుడు ఉండే భయం పోయి ఒక కొత్త ధైర్యం పెరగడం మీరు ఫీల్ అయ్యి ఉంటారు. ఇవన్నీ కూడా యాదృచ్ఛికంగా జరిగేవి కాదు అని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు. అది ఆ స్త్రీ మీ జీవితంలోకి అడుగు పెట్టడం వల్ల వస్తున్న అదృష్ట తరంగాలు. ఆమె రాక మీ జీవితంలో ఒక కొత్త వెలుగుని నింపబోతుంది. మరియు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక చేదు నిజం కూడా ఉంది. ప్రతి ఒక్కరు తమకు ఎదురుగా ఉన్న మన ముందు వచ్చి బాబు ఇదిగో నీ అదృష్టం అని చేతులు పెట్టరు. మన చుట్టూ ఉన్న మనుషుల ద్వారానే అదృష్టాన్ని పంపిస్తాడు. చాలా మంది తమలో ఉన్న చిన్న అహంకారం వల్ల లేదా అనవసరమైన కోపం వల్ల లేక అందరినీ గుడ్డిగా అవమానించే గుణం వల్ల తమ జీవితాన్ని మార్చే, తమకు నిజమైన మేలు చేసే వ్యక్తిని తమ చేతులారా దూరం చేసుకుంటారు. వాళ్ళు దూరం అయ్యాక, కష్టాలు పాలయ్యాక జీవితాంతం వాళ్ళను తలుచుకుంటూ ఏడుస్తూ బాధపడతారు. అందుకే ఇప్పుడు మీరు ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలి. ఎవరిని చిన్న చూపు చూడకండి, ఎవరితోనూ అకారణంగా గొడవలు పడకండి. ముఖ్యంగా ఈ మధ్య మీ జీవితంలో ఒక స్త్రీ పదే పదే మీకు ఏదో ఒక రకంగా సహాయం చేయాలని చూస్తూ ఉండవచ్చు. మీరు ఆర్థికంగానో మానసికంగానో బాగా దెబ్బతిని డిప్రెషన్ లోకి వెళ్లిపోయి బాధలో ఉన్నప్పుడు మీ దగ్గరకు వచ్చి ఓదార్స్తూ ఉండవచ్చు. మీరు కింద పడిపోతే, ఓడిపోతే మీకు నేను ఉన్నాను అని ధైర్యం చెప్పి మీ భుజం తట్టి లేపాలని చూస్తూ ఉండవచ్చు. కానీ మీకున్న టెన్షన్ల వల్ల, మీ బిజీ లైఫ్ వల్ల లేదా మీ అప్పుల బాధ వల్ల మీరు మాత్రం ఆమెను పెద్దగా పట్టించుకోకపోవచ్చు. కొందరికైతే ఆమె చెప్పే మాటలు కూడా చాదస్తంగా, బోరుగా లేదా విసుగ్గా అనిపించి ఉండవచ్చు. నా కష్టాలు నావి, నీకేం తెలిసిలే ఊరుకో అని మీరు విసుకొని ఉండవచ్చు. కానీ మీరు విసుకున్న నిజాయితీకి అదే వ్యక్తి భవిష్యత్తులో మీ జీవితాన్ని ఒక గొప్ప మలుపు తిప్పే వ్యక్తి అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆమెలో ఉన్న మీ భవిష్యత్తు దాగి ఉందని మీరు గ్రహించండి. మరి స్నేహితులారా, ఇక మీ అదృష్టం వల్ల రాబోయే రోజుల్లో మీ జీవితం ఎలా మారుతుందో, ఏ రంగంలో మీకు ఎలాంటి అద్భుతాలు జరగబోతున్నాయో ఇప్పుడు ఒక్కొక్కటిగా చాలా వివరంగా స్పష్టంగా చెప్పుకుందాం. ముందే చెప్పినట్లుగా ఎప్పటి నుంచో మీరు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న శుభవార్త మీ ఇంటి తలుపు తట్టబోతుంది. ముందుగా కుంభరాశి వారి ఆర్థిక పరిస్థితి అంటే డబ్బు విషయానికి వస్తే రాబోయే కాలం మీకు ఆర్థికంగా చాలా అనుకూలకమైన సమయం. చాలా కాలంగా కోర్టు కేసుల్లో ఇరుక్కుపోయిన ఆస్తులు గాని, మీరు ఎవరికైనా అప్పుగా ఇచ్చి ఇక రాదు అనుకుని వదిలేసుకున్న డబ్బు గాని, లేదా ఏదైనా పాత చిట్ ఫండ్ డబ్బులు గాని అనూహ్యంగా చేతికి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రతి నెల క్రెడిట్ కార్డు బిల్లులు, ఈఎంఐలు, ప్రైవేట్ ఫైనాన్స్ వాళ్ల వడ్డీలు ఎలా కట్టాలిరా దేవుడా అని తలపట్టుకునే మీకు మీ ఆదాయం పెరిగే ఒక కొత్త
కొత్త మార్గం స్పష్టంగా కనిపిస్తుంది. అప్పుల ఊబిలో నుంచి మిమ్మల్ని బయటకు లాగే ఒక అదృశ్య శక్తి మీకు సహాయం చేస్తున్నట్లుగా మీకు కనిపిస్తుంది. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం రూపాయికి 2 రూపాయలుగా మీ చేతికి అందుతుంది. మీరు కొన్న స్థలం రేటు పెరగడము లేదా మీ పాత పెట్టుబడులు లాభాలు ఇవ్వడం జరుగుతుంది. అప్పుల వాళ్ళ ముందు తలెత్తుకొని తిరిగే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఇక ఉద్యోగం మరియు వ్యాపార విషయానికి వస్తే ఆఫీసులో ఎప్పటి నుంచో మీరు పడుతున్న కష్టాన్ని, మీ నిజాయితీని మీ బాస్ ఎట్టకేలకు గుర్తిస్తాడు. మీ పక్కన ఉంటూ మీ మీద చాడీలు చెప్పే వాళ్ళ, మీ ఎదుగుదల అడ్డుకునే వాళ్ళ అసలు రంగు బయటపడుతుంది. కొందరికి త్వరలోనే ప్రమోషన్ వార్త వినిపించవచ్చు లేదా మీరు ఎప్పటి నుంచో కోరుకుంటున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్ కూడా అవ్వవచ్చు. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి ఒక మహిళా అధికారి ద్వారా మేలు జరిగే అవకాశం ఉంది. ఇక వ్యాపారం చేసే కుంభరాశి వారు ఇప్పటి వరకు ఎదుర్కొన్న నష్టాల నుండి మెల్లగా కోలుకొని లాభాల బాట పడతారు. మీ వ్యాపారంలో ఒక మహిళా భాగస్వామి సలహా వల్ల లేదా ఒక మహిళా కస్టమర్ వల్ల మీకు ఒక పెద్ద కాంట్రాక్ట్ లేదా ప్రాజెక్ట్ దక్కే అవకాశం కనిపిస్తుంది. అయితే ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చి మీ బిజినెస్ లో ఇన్వెస్ట్ చేస్తామంటే గుడ్డిగా నమ్మకండి. పేపర్లు సరిగ్గా చూసుకోండి. కాస్త సమయం తీసుకోండి. తొందరపడి ఏ కాగితం మీద సంతకం పెట్టకండి. ఇక కుటుంబం మరియు వ్యక్తిగత సంబంధాల విషయానికి వస్తే ఈ మధ్య కాలంలో మీ ఇంట్లో ఎప్పుడో ఏదో ఒక చిన్న విషయానికి పెద్ద గొడవ జరగడం, భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య మనస్పర్ధలు రావడం మీరు చూసే ఉంటారు. ఒకరి మొహం ఒకరు చూసుకునే పరిస్థితి కూడా లేకపోయి ఉండవచ్చు. కానీ రాబోయే రోజుల్లో మీ ఇంట్లో ఒక ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. ఇద్దరి మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోయి ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. మరికొందరికి ఇంట్లో పెళ్లి, గృహప్రవేశం లేదా నామకరణం లాంటి ఒక శుభకార్యం గురించి పెద్దల మధ్య మంచి చర్చలు మొదలవుతాయి. మీ కుటుంబంలో ఎవరైతే మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుని దూరం అయ్యారో వాళ్లే తమ తప్పు తెలుసుకొని మళ్లీ మీ దగ్గరకు వచ్చే పరిస్థితి వస్తుంది. విడిపోయిన కుటుంబాలు మళ్లీ కలిసే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. మరియు ఆరోగ్య విషయానికి వస్తే కుంభరాశి వారు సాధారణంగా పని ఒత్తిడిలో పడి, అప్పుల టెన్షన్ లో పడి తమ ఆరోగ్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. సమయానికి తినరు, పడుకోరు. ఈ మధ్య మీకు తరచుగా నిద్రలేమి సమస్య, విపరీతమైన తలనొప్పి, కీళ్ల నొప్పులు, గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చి ఉండవచ్చు. హాస్పిటల్ చుట్టూ తిరిగి విసిగిపోయి ఉండవచ్చు. కానీ ఇప్పుడు రాబోయే మంచి రోజుల వల్ల ముందుగా మీ మనసులోని టెన్షన్ అంతా తగ్గిపోయి అద్భుతమైన ప్రశాంతత వస్తుంది. మనసు ప్రశాంతంగా ఉంటే సగం రోజులు వాటంతట అవే మాయమైపోతాయి. చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్న ఒక పాత అనారోగ్య సమస్య నుండి మీరు పూర్తిగా విముక్తి దొరుకుతుంది. అయితే సమయానికి భోజనం చేయడం, రోజుకు కనీసం 7 గంటలు నిద్రపోవడం మాత్రం మీరు అలవాటు చేసుకోండి. ఆరోగ్యం కంటే గొప్ప మహాభాగ్యం ఇంకొకటి లేదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. స్నేహితులారా, ఇప్పుడు నేను చెప్పబోయే విషయం విన్న తర్వాత చాలా మంది కుంభరాశి వారు నిజంగానే షాక్ అవుతారు. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు ఆ స్త్రీని ఎక్కడో బయట నుంచి రాబోయే వ్యక్తి అనుకుని ఉండవచ్చు. మీ జీవితంలోకి కొత్తగా ఎవరైనా వస్తారని భావించి ఉండవచ్చు. కానీ అసలు నిజం అది కాదు. మీరు ఎంతో వెతుకుతున్న అదృష్టం, మీరు ఎదురు చూస్తున్న ఆ మార్పు, మీరు కోరుకుంటున్న ఆ శుభం ఇప్పటికీ మీ జీవితంలోకి చాలా దగ్గరగా వచ్చి ఉండవచ్చు. కొందరికైతే ఆ స్త్రీ ప్రతిరోజు కనిపిస్తూ కూడా ఆమె విలువ పూర్తిగా అర్థం కాలేదు. ఆమె మీకోసం ఎంతగా ఆలోచిస్తుందో, మీకోసం ఎంతగా బాధపడుతుందో కూడా మీరు గుర్తించలేకపోయి ఉండవచ్చు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే విషయం విన్న తర్వాత మీకు ఒకేసారి చాలా విషయాలు గుర్తుకు రావచ్చు. అందుకే ఈ భాగ్యాన్ని చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఆ స్త్రీ గురించి మీరు ఇప్పటి వరకు పూర్తిగా అర్థం చేసుకుని ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. స్నేహితులారా, ఇప్పుడు నేను చెప్పబోయే విషయం విన్న తర్వాత చాలా మంది కుంభరాశి వారు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఎందుకంటే ఆ స్త్రీ గురించి మీరు ఇప్పటి వరకు పూర్తిగా తప్పుగా అర్థం చేసుకుని ఉండవచ్చు. ఇప్పటి వరకు నేను చెప్తున్న ఆ స్త్రీ మీ తలరాత మార్చే అదృష్ట దేవత ఎవరో కాదు. ఆ స్త్రీ ఎక్కడో ఆకాశం నుండి ఊడిపడదు. మీ పక్కింట్లో నుంచో ఎదురింటి నుంచో రాదు. ఆ స్త్రీ ఇప్పటికీ మీ జీవితంలోనే, మీ ఇంటిలోనే ఉంది. ఆ స్త్రీ మీకు జన్మనిచ్చిన మీ కన్న తల్లి కావచ్చు. మీ జీవితాంతం తోడుండే మీ జీవిత భాగస్వామి అంటే మీ భార్య కావచ్చు. మీ కష్ట సుఖాలు పంచుకునే మీ తోబుట్టిన సోదరి కావచ్చు. లేదా ఏ స్వార్థం లేకుండా మీకు సలహాలు ఇచ్చే మీ అత్యంత సన్నిహిత స్నేహితురాలు కావచ్చు. మీరు ఆమెను ఎన్నోసార్లు కోపగించుకొని ఉండవచ్చు. ఆమె మాటలన్నీ చాదస్తంగా కొట్టిపారేసి ఉండవచ్చు. నీకేం తెలుసని అందరి ముందు అవమానించి ఉండవచ్చు. అయినా సరే మీ కష్టం చూసి మీ ముందు ఏడవలేక మీకోసం నిశ్శబ్దంగా పూజా గదిలో కూర్చొని దేవుడిని వేడుకుంటూ బాధపడుతున్న వ్యక్తి ఆమె. మీరు అప్పుల్లో కూరుకుపోయి కష్టాలు ఉన్నప్పుడు మీ చెయ్యి పట్టుకొని మీకు తోడుగా నీడగా నిలిచిన వ్యక్తి ఆమె. మనుషుల దగ్గరగా ఉన్నప్పుడు వాళ్ళ విలువ తెలియదు అన్నట్టుగా మీరు ఇప్పటి వరకు ఆమె నిస్వార్థమైన ప్రేమ విలువ పూర్తిగా అర్థం చేసుకోలేదు. కానీ ఆమె రూపంలోని, ఆమె అడుగుల ద్వారానే, ఆమె మాట ద్వారా
ద్వారానో మీ ఇంటికి మహాలక్ష్మి ప్రవేశించబోతుంది. ఆమె అదృష్టమే మిమ్మల్ని ఈ కష్టాల కడలి నుంచి బయటకు లాగబోతుంది. కనీసం ఎప్పుడైనా కళ్ళు తెరిచి ఆమె విలువను గుర్తించండి. ఆమెకు ఇవ్వవలసిన గౌరవం ఇవ్వండి. ఆమె మాట వినండి. కానీ ఈ సమయంలో మీరు ఒక ముఖ్యమైన విషయం చాలా జాగ్రత్తగా వినాలి. మీ చుట్టూ ఉన్న అందరూ మీ మంచి కోరుకోవడం లేదు అన్నది మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోకూడదు. ముఖం మీద నవ్వుతూ మాట్లాడుతూనే లోపల మీ ఎదుగుదల చూసి తట్టుకోలేక అసూయపడే బంధువులు, స్నేహితులు మీ చుట్టూ చాలా మంది ఉన్నారు. మీరు అప్పుల్లో ఉన్నప్పుడు కూడా మీకు ఫోన్ చేస్తే ఎక్కడ డబ్బులు అడుగుతారో అని భయపడి దూరంగా పారిపోయిన వారు రేపు మీ చేతికి కాస్త డబ్బు రాగానే మీరు కాస్త కోలుకోగానే మళ్లీ మీ చుట్టూ ఏగల్లా ముసురుకుంటారు. అందుకే కొందరు స్వార్థపరులు మీ జీవితంలోకి వచ్చిన ఈ అదృష్టాన్ని చూసి ఓర్వలేక ఆ స్త్రీని మీ నుంచి ఎలాగైనా దూరం చేయాలని కుట్రలు పన్ని ప్రయత్నించవచ్చు. మీ దగ్గరికి వచ్చి ఆమెను అసలు నమ్మవద్దు. ఆమె నీ డబ్బు కోసమే వచ్చింది. ఆమె వల్ల నీకు నష్టం. ఆమె క్యారెక్టర్ మంచిది కాదు అని మీ చెవిలో విషం ఊదే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. కానీ మీరు మాత్రం ఇతరుల మాటలు విని గుడ్డిగా నమ్మకండి. మీ సొంత బుర్రతో ఆలోచించండి. ఎవరు ఏదో చెప్పారని మీ సొంత వాళ్లను మీరు దూరం చేసుకోకండి. ఈ కీలకమైన సమయంలో మీరు క్షణికావేశంతో, కోపంతో లేదా నాకు అన్నీ తెలుసు అనే అహంకారంతో ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ముఖ్యంగా మిమ్మల్ని నిజంగా ప్రేమించే వాళ్లను, మీ కష్టంలో తోడుగా నిలబడే వాళ్లను పదే పదే అవమానించి పరీక్షించకండి. మీ జీవితంలోకి మూడో వ్యక్తి వచ్చి చెప్పిన మాటలు విని మీ సొంత వాళ్ళను దూరం చేసుకోకండి. దేవుడు స్వయంగా కిందకి రాడు, ఇలా మనుషుల రూపంలో వచ్చి మనకు దారి చూపిస్తాడు అన్నది మీరు నమ్మి తీరాలి. ఇంకో అత్యంత ముఖ్యమైన విషయం, మీ మైండ్ లో పాతుకుపోయిన నెగిటివ్ ఆలోచనలు పూర్తిగా తగ్గించండి. నా జీవితంలో ఇంకా ఎప్పటికీ మంచి జరగదు, నా బతుకు ఇంతే, నేను అప్పుల వాళ్ళకే కట్టాలి, నేను ఎప్పటికీ పైకి రాలేను అనే నిరాశపూరితమైన నెగిటివ్ మాటలు మాట్లాడడం ఈ రోజుతో పూర్తిగా మానేయండి. ఎందుకంటే మనం ఏది గట్టిగా నమ్మితే, ఏది పదే పదే మాట్లాడితే విశ్వం మనకు అదే ఇస్తుందంటారు. ఇప్పుడు మీ అదృష్టం మెల్లగా మేల్కొని మీ వైపు తిరిగి వస్తుంది. ఉదయం లేవగానే నా జీవితం చాలా అద్భుతంగా ఉండబోతుంది, నేను నా కష్టాలన్నీ జయించగలను అని మనస్ఫూర్తిగా నమ్మండి. ఆ నమ్మకమే మీలో ఒక కొత్త శక్తిని నింపుతుంది. మరి స్నేహితులారా, ఈ రోజు మీకోసం ఒక చిన్న అత్యంత శక్తివంతమైన ఆధ్యాత్మిక పరిహారం చెప్తున్నాను. దీన్ని శ్రద్ధగా పాటించండి. ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం వేళ సాక్షాత్తు సిరి సంపదకు అధిదేవత అయిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ప్రార్థించండి. మీ ఇంట్లో పూజా మందిరంలో అమ్మవారి పటం ముందు ఒక చిన్న ప్రమిదలో స్వచ్ఛమైన ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించండి. కళ్ళు మూసుకొని రెండు చేతులు జోడించి, తల్లి నా జీవితంలోకి మంచి వ్యక్తులు రావాలి, నా కష్టాలు తీరిపోవాలి, నా అప్పు బాధలు పోవాలి అని మనస్ఫూర్తిగా ఎలాంటి స్వార్థం లేకుండా కోరుకోండి. మరి స్నేహితులారా, ఇలా తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇలా క్రమం తప్పకుండా ప్రతిరోజు చేయడం వల్ల మీ చుట్టూ ఉన్న నెగిటివ్ శక్తి, చెడు దృష్టి అంతా తొలగిపోయి మీలో పాజిటివ్ ఎనర్జీ అద్భుతంగా పెరుగుతుంది. అప్పుల బాధల నుండి బయటపడే దారి అమ్మవారి స్వయంగా మీకు చూసుకుంటారు. మీ జీవితంలోకి వచ్చే ఆ స్త్రీ లేదా ఇప్పటికి ఉన్న ఆ స్త్రీ కేవలం ఒక సాధారణ వ్యక్తి అసలు కాదని ఎప్పటికీ మర్చిపోకండి. సాక్షాత్ ఆ భగవంతుడు మీకోసం పంపిన ఒక అదృష్ట కిరణం. ఆమె అడుగు పెట్టడం వల్లే మీ జీవితంలో మీరు కోల్పోయిన డబ్బు, సమాజంలో పోగొట్టుకున్న గౌరవం, ముఖంలో కనిపించిన సంతోషం అన్ని తిరిగి రెట్టింపు స్థాయిలో పెరిగి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీ దురదృష్టం కొద్దీ మీరు ఆమెను గుర్తించలేకపోతే లేదా నాకేంటి అన్న పొగరుతో, ఈగోతో ఆమెను దూరం చేసుకుంటే తర్వాత ఎప్పటికీ కోలుకోలేని పెద్ద నష్టాన్ని మీరు అనుభవించే ప్రమాదం కూడా ఉంది. అప్పుడు ఎంత ఏడ్చినా కాలం వెనక్కి రాదు. మీ భవిష్యత్తు మీ చేతుల్లోని, మీ ఆలోచనలోనే ఉంది అన్నది గుర్తుంచుకోండి. స్నేహితులారా, ఈ వీడియో వింటున్న సమయంలో మీలో కొందరికి ఒక స్త్రీ ముఖం పదే పదే గుర్తుకు వచ్చి ఉండవచ్చు. ఆమె చెప్పిన మాటలు మీరు బాధలో ఉన్నప్పుడు, ఆమె ఇచ్చిన ధైర్యం మీరు ఓడిపోతున్న సమయంలో కూడా మీకు తోడుగా నిలిచిన సందర్భాలు ఇప్పుడు మీ కళ్ళ ముందు తిరుగుతూ ఉండవచ్చు. మీరు అందరూ దూరమైన మీ పక్కన నిలిచిన వ్యక్తి ఎవరో కూడా ఇప్పుడు గుర్తుకు వచ్చి ఉండవచ్చు. అలా అయితే వీడియోని యాదృచ్ఛికంగా మీ ముందుకు రాలేదని భావించండి. బహుశా దేవుడు మీకు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేయడానికి ఈ వీడియో చూపించి ఉండవచ్చు. ఎప్పటికైనా ఆ స్త్రీ విలువను గుర్తించండి. ఆమె మీకోసం చేసిన త్యాగాలను గుర్తించండి. ఆమెకు ఒక మంచి మాట చెప్పండి. ఆమెకు ఇవ్వవలసిన గౌరవం ఇవ్వండి. ఎందుకంటే జీవితంలో డబ్బు పోయినా సంపాదించుకోవచ్చు, అవకాశాలు పోయినా మళ్లీ రావచ్చు. కానీ మన కోసం నిజంగా ఆలోచించే మనుషులు దూరం అయితే వాళ్ళను తిరిగి పొందడం చాలా కష్టం. అందుకే
ఇక ఈ రోజు నుంచే మీ జీవితంలో ఉన్న ప్రత్యేకమైన స్త్రీని మరింత గౌరవించండి. ఆమె ఆశీర్వాదం, ఆమె ప్రేమ, ఆమె మంచితనమే రాబోయే రోజుల్లో మీ అదృష్టానికి కారణం కావచ్చు. మరి స్నేహితులారా, ఈ వీడియోని చూస్తున్న కుంభరాశి వారందరూ దయచేసి కామెంట్ సెక్షన్ లో తప్పకుండా ఓం శ్రీ మహాలక్ష్మి నమః, హరహర మహాదేవ అని తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ప్రస్తుతం మీ జీవితంలో మిమ్మల్ని అత్యంత ఎక్కువగా బాధ పెడుతున్న ఆ పెద్ద సమస్య ఏమిటో, ఎవరికి చెప్పుకోలేని ఆ భారం ఏమిటో కూడా ఎలాంటి సంకోచం లేకుండా కామెంట్ సెక్షన్ లో స్వేచ్ఛగా రాయండి. మీ బాధ త్వరగా పూర్తిగా తొలగిపోయి మీ జీవితంలో అద్భుతమైన మంచి మార్పులు రావాలని, మీరు మీ కుటుంబంతో ఎప్పుడు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటాం. కుంభరాశి వారి ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతామే మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.